Hi friends, welcome to Anamar Study Circle. ఈరోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 32లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే ఈ అన్నమార్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పార్ట్ 32లో ఫస్ట్ వన్ capital of Nagaland. Capital of Nagaland is Kohima. నాగాలాండ్ క్యాపిటల్ ఏదంటే కోహిమా. ఈ నాగాలాండ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష ఏది అంటే ఇంగ్లీష్. అధికార భాష ఇంగ్లీష్. ఇది ఎప్పుడు రాష్ట్రంగా అవతరించిందంటే 1963 డిసెంబర్ 1 ఇది ఒక రాష్ట్రంగా అవతరించడం జరిగింది. సో నాగాలాండ్ రాజధాని ఏది అంటే కోహిమా. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్వరాజ్ పార్టీ? స్వరాజ్ పార్టీ అనేది ఎవరు స్థాపించారు అంటే ఇది 1923లో స్థాపించడం జరిగింది. దీనికి ఫౌండర్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. దీని ఫౌండర్ మోతీలాల్ నెహ్రూ. ఈ స్వరాజ్య పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు అంటే చిత్తరంజన్ దాస్. అధ్యక్షుడు ఎవరంటే చిత్తరంజన్ దాస్. అదేవిధంగా దీనికి కార్యదర్శి, స్వరాజ్ పార్టీ కార్యదర్శి ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ లూన్. ప్రాజెక్ట్ లూన్ is a search engine project by DAS for providing the internet access to rural and remote areas using high altitude helium filled balloons. హీలియం ఫిల్డ్ బెలూన్స్ ద్వారా రూరల్ రిమోట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలకి ఇంటర్నెట్ కనెక్షన్ అందించే ప్రాజెక్టే ఈ లూన్ ప్రాజెక్టు. ఈ లూన్ ప్రాజెక్టు ఎవరిచే ప్రారంభించబడిందంటే ఆప్షన్ ఏ గూగుల్. గూగుల్ వారు ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బనారస్ హిందూ యూనివర్సిటీ which is completed 100 years in February 2016 was founded by అంటే బనారస్ హిందూ యూనివర్సిటీను ఎవరు స్థాపించారు అంటే మదన్ మోహన్ మాలవ్య. ఎవరు స్థాపించారంటే మదన్ మోహన్ మాలవ్య. ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం ఇది. ఆసియాలోని అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ. అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1916లో డాక్టర్ అనిబిసెంట్ సహాయంతో ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించిన వారు ఎవరంటే అనిబిసెంట్. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది అంటే వారణాసిలో ఉన్నది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో ఉన్నది. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ICT is the common abbreviation of ICT full form Information and Communication Technology. Information and Communication Technology. Next one, who was the first cricketer to score 4 successive centuries in World Cup cricket? వరల్డ్ కప్ క్రికెట్ లో వరుసగా 4 సెంచరీలు చేసినటువంటి వ్యక్తి ఎవరు, క్రికెటర్ ఎవరంటే కుమార్ సంగక్కర. కుమార్ సంగక్కర వరుసగా 4 సెంచరీలు చేయడం జరిగింది. అంటే వరల్డ్ కప్ లో ప్రెసెంట్ అత్యధిక సెంచరీలు చేసిన వారు ఎవరు అంటే రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ అండ్ సచిన్ టెండూల్కర్. వీళ్ళిద్దరూ కూడా వరల్డ్ కప్ లో 6 సెంచరీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, the 5-year plan of the Government of India 2012 to 2017 is under drafting. ఏ పంచవర్ష ప్రణాళిక అంటే 12th పంచవర్ష ప్రణాళిక, 12th 5-year ప్లాన్. దీని యొక్క మోటో ఏదంటే ఫాస్టర్, దీని యొక్క నినాదం ఏంటంటే ఫాస్టర్ అండ్ మోర్ inclusive and sustainable growth. A faster, more and inclusive and sustainable growth. ఈ 12th 5-year ప్లాన్ యొక్క నినాదం, లక్ష్యం. నెక్స్ట్ వన్, యూరో ఈజ్ ద కరెన్సీ ఆఫ్. యూరో ఈజ్ ద కరెన్సీ ఆఫ్. యూరోజోన్ అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ యొక్క కరెన్సీ ఏదంటే యూరో. ఇందులో బ్రిటన్, యూకే యొక్క కరెన్సీ ఏదంటే పౌండ్ స్టెర్లింగ్. పౌండ్ స్టెర్లింగ్. స్వీడన్ యొక్క కరెన్సీ ఏదంటే స్వీడిష్ క్రోనా. స్వీడన్ యొక్క కరెన్సీ స్వీడిష్ క్రోనా. డెన్మార్క్ యొక్క కరెన్సీ డానిష్ క్రోన్. డెన్మార్క్ యొక్క కరెన్సీ. సో 8th one answer, euro is the currency of eurozone. Next one, the most significant feature of Indus Valley civilization was. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క అత్యంత సిగ్నిఫికెంట్ ప్రాచుర్యం పొందింది దేనిలో అంటే బిల్డింగ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. ఇక్కడ ఇటుకలతో తయారు చేసిన బిల్డింగ్లు కట్టడం అనేది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్. నెక్స్ట్ వన్, 10th one, ఇండియన్ కేమ్ డైరెక్ట్లీ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. అంటే బ్రిటిష్ రాణి చేతిలోకి ఎప్పుడు భారతదేశం యొక్క పరిపాలన వచ్చిందంటే 1857 తిరుగుబాటు తర్వాత 1858 చట్టం ద్వారా ఇది బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ టైంలో భారతదేశ మొదటి వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఆ టైంలో ఈ 1858 చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాసా. నాసా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా ఫుల్ ఫామ్. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1958 లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏదంటే వాషింగ్టన్. దీనికి హెడ్ క్వార్టర్, నాసా యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్. నెక్స్ట్ వన్, ఇండియా కవర్స్ డాష్ ఆఫ్ ద ఎర్త్స్ ల్యాండ్ ఏరియా. అప్రాక్సిమేట్లీ
వరల్డ్ మొత్తంలో ఇండియా ఎంత ల్యాండ్ ఏరియా కవర్ చేసిందంటే 2.4%. 2.4%. అదే జనాభాలో, ప్రపంచ జనాభాలో భారత్ ఎన్నో స్థానం అంటే 2వ స్థానంలో ఉన్నది. అదే ఏరియా పరంగా తీసుకుంటే 7వ స్థానంలో ఉంది. ఏరియా పరంగా తీసుకుంటే 7వ స్థానంలో ఉంది. టోటల్ ఏరియా ఎంత అంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. 32,87,263 స్క్వేర్ కిలోమీటర్. అయితే నార్త్ నుండి సౌత్ కి ఎన్ని కిలోమీటర్, నార్త్ టు సౌత్ కి ఎన్ని కిలోమీటర్ ఉన్నదంటే 3,214 కిలోమీటర్స్ నార్త్ నుండి సౌత్ కి మధ్య డిస్టెన్స్. అదేవిధంగా ఈస్ట్ కి వెస్ట్ కి మధ్య డిస్టెన్స్, ఎంత అంటే 2,933 కిలోమీటర్స్. ఓకే, సో ఏరియా పరంగా 2.4% తో 7వ స్థానంలో ఉన్నదంటే మిగతా 6 ఏ దేశాలంటే ప్రపంచంలో రష్యా అత్యంత విస్తీర్ణం గల దేశం. ఫస్ట్ ప్లేస్ రష్యా, తర్వాత కెనడా, థర్డ్ ప్లేస్ యుఎస్ఏ, ఫోర్త్ ప్లేస్ చైనా, ఫిఫ్త్ ప్లేస్ బ్రెజిల్, సిక్స్త్ ప్లేస్ ఆస్ట్రేలియా, సెవెంత్ ప్లేస్ ఇండియా. నెక్స్ట్ వన్, which one is considered as India's first supercomputer? India's first supercomputer ఏదంటే పరం 8000. ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఇప్పుడు కరెంట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ప్రెజెంట్ సూపర్ కంప్యూటర్ ప్రెచ్యూస్. ఇండియా has 11 supercomputers. ఇండియా has 11 సూపర్ కంప్యూటర్స్ కలిగి ఉంటాయి. ఇందులో ప్రెజెంట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏదంటే ప్రెచ్యూస్. అదే ఫస్ట్ ఏదంటే పరం 8000. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ హ్యాస్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా అండ్ మయన్మార్. అయితే ఈ బంగ్లాదేశ్ ఇండియాతో ఎన్ని కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుందంటే 4,156 కిలోమీటర్ అనేది భారత్కి బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉంది. అయితే ఈ 4,156 కిలోమీటర్స్ ఏ స్టేట్స్ తో పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్. ఈ 5 స్టేట్స్ కూడా బంగ్లాదేశ్ తో సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వన్, 15th one, verification of login name and password is for authenticating the user authentication గురించి ఈ లాగిన్ నేమ్ పాస్వర్డ్ అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, a compiler is a software. Next one, 17th one, Tashkent Declaration followed Indo-Pak War of. ఇండియా పాకిస్తాన్ కి మధ్య వార్కు సంబంధించి తాష్కెంట్ డిక్లరేషన్ జరిగింది. అది ఎప్పుడు అంటే 1965 జనవరి
10న ఈ ఇండో పాక్ సంబంధించి తాస్కెంట్ డిక్లరేషన్ జరిగింది. అయితే ఈ డిక్లరేషన్ లో పాల్గొన్నవారు ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ అయూబ్ ఖాన్, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, వీళ్ళిద్దరు కలిపి ఈ తాస్కెంట్ డిక్లరేషన్ మీద సంతకాలు చేయడం జరిగింది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ లోనే ఈ డిక్లరేషన్ తర్వాత చనిపోవడం జరిగింది. సో తాస్కెంట్ డిక్లరేషన్ ఎప్పుడంటే 1965 ఏ దేశాలకు మధ్య అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్, which river does not flow into the Arabian Sea? అరేబియన్ సీ వైపు ఫ్లో అవ్వని నది ఏది అంటే మహానది. మహానది ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. మిగతావి ఇక్కడ నర్మదా, తపతి, పెరియార్ ఈ మూడు కూడా ఏ సముద్రంలో కలుస్తాయంటే అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ మూడు కూడా అరేబియా సముద్రంలో కలుస్తాయి. అయితే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించే నదులు ఏవంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించే నదులు నర్మదా, తపతి, మహి. ఈ మూడు నదులు కూడా తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఇంకో బిట్ కూడా ఉంటుంది నర్మదా నది గురించి. రిఫ్ట్ లోయ గుండా ప్రవహించే నది ఏది అంటే పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది అంటే నర్మదా నది. పగులు లోయ గుండా ప్రవహించే నది ఏది? నర్మదా నది. సో 18-1 ఆన్సర్ ఏంటి అవుతుందంటే అరేబియన్ సీ నదిలో కలవని నది ఏది అంటే అరేబియన్ సీ సముద్రంలో కలవని నది ఏదంటే మహానది. ఈ మహానది ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. నెక్స్ట్ వన్, ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ can be found in మధ్యప్రదేశ్ లో ఈ ఖజురహో మాన్యుమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఎవరు నిర్మించారంటే చందేలా డైనస్టీ. చందేలా వంశస్థులు ఈ ఖజురహో మాన్యుమెంట్స్ ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, 20 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉన్నదంటే న్యూయార్క్. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే గుస్తావా ఐఫిల్ డిజైన్ చేశారు. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉన్నదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్నది. సో మనం పార్ట్ 32లో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో పార్ట్ 33 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.